దేశం సౌభాగ్యముతో విరజిల్లగా నన్ను చూడని, నేను పుట్టిన నా దేశం, నీవు ప్రేమించిన ఈ దేశం, నా దేశం సౌభాగ్యముతో విరజిల్లగా నన్ను చూడని, నేను పుట్టిన నా దేశం, నీవు ప్రేమించిన ఈ దేశం వర్ధిల్లుగాక, వర్ధిల్లుగాక, వర్ధిల్లుగాక యేసయ్యా. ప్రేమను పంచే సహృదయం నీదేనయ్యా, నిర్మలమైన ప్రేమను మాకు నేర్పినవయ్యా. ప్రేమను పంచే సహృదయం నీదేనయ్యా, నిర్మలమైన ప్రేమను మాకు నేర్పినవయ్యా. అన్నదమ్ములై ఒక తల్లి బిడ్డలై జగతికి జ్యోతులై ప్రకాశించుచు, అన్నదమ్ములై ఒక తల్లి బిడ్డలై జగతికి జ్యోతులై ప్రకాశించుచు, వర్ధిల్లాలి నా దేశం జగద్రక్షకా యేసయ్యా. ఏ దేశం కోసం పేరు రాయబడలేదు, కానీ మన భారతదేశం ఒక పేరు మన బైబిల్ గ్రంథం గుర్తించిందంటే మన దేవాది దేవుడి దృష్టిలో ఈ భారతదేశం ఉంది. అందుకే దేవాదేవుడు మరి యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన తోమాను కూడా 2000 సంవత్సరాల క్రితమే మన భారతదేశానికి ఆయన సువార్త ప్రకటించాలని పంపించాడు. 12 మంది శిష్యులు ఒక శిష్యుడికి రావడం అంటే ఎంత గొప్ప విషయం. ఉన్నదే 12 మంది, 100 దేశాలు ఉన్నాయి. అందులో ఆ దేశాలని భారతదేశాన్ని పంపించాడంటే భారతదేశాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. బ్రిటిషర్స్ ఒక 200 సంవత్సరాల క్రితం వారు మన ఇండియాకు వచ్చి వర్తకమని వచ్చి వారు మెల్లగా భారతదేశాన్ని రాజ్యాలకు విడిపోయిన ఈ దేశాలన్నీ ఈ రాజ్యాలన్నీ జయించి వారు ఒక స్వతంత్ర రాజ్యంగా వారి అధికారం బ్రిటిష్ యొక్క అధికారంతో దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. మరి వారు రాజ్యకాంక్షలు ఆ విధంగా చేశారు. పేరు క్రైస్తవులు కానీ క్రైస్తవ జీవితం వాళ్ళలో లేదు. అయితే వారు బహుక్రూరులుగా భారతీయులను చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు మరి ఇక్కడ ఈ భారతదేశానికి మరి అనేక మంది మిషనరీస్ వచ్చారు. మిషనరీస్ అంటే దేవ సేవకులు. మిషనరీస్ అంటే ఎవరండి? వేరే దేశాల నుంచి వచ్చిన వారు. ఇక్కడ వారు మరి ఎంతో చక్కటి స్వార్థ ప్రకటించడం పాటు విద్య మరి అలాగే ఇంకా చక్కటి మరి జ్ఞానాన్ని మరి బాల వివాహాలు రద్దు చేయడం, సతీ సమూహాన్ని రద్దు చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మిషనరీస్ పాల్గొని భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేశారు. హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆడవాళ్ళు చదువుకునే హక్కు ఉండేది. అది కూడా ఆ మిషనరీస్ ద్వారా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే చదువులు కానీ మరి ఇంకా చక్కగా స్కూల్స్ కాలేజీలు అన్నీ వచ్చింది. మన విలియం కేరీ గారు మరి ఎన్నో శ్రమలు పడి తన భార్య పిల్లలతో ఎన్నో బాధలు పడి మరి ఇక్కడ బైబిల్ తర్జుమా చేయడమే కాదు మరి
మరి మొట్టమొదటి యూనివర్సిటీ స్థాపించారు బెంగాల్లో. మరి అలాగే మొట్టమొదటి ప్రింటింగ్ స్థాపించారు ఆయన, బ్యాంకింగ్ సిస్టమ్ స్థాపించాడు ఆయన. ప్రతిదీ కూడా విలియం కేరీ గారి ద్వారా స్థాపించబడింది. తర్వాత ఈ భారతదేశంలోని పరిస్థితులు బట్టి దేవాదేవుడు ఎలాగైతే మోషేని లేపాడో అలాగే ఈ దేశంలో ఎంతోమంది త్యాగదనుల ముందుకు రావడం జరిగింది. భగత్ సింగ్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు, ఇప్పుడు చెప్పిన మంగళ పాండే గారు కానీ, ఇలాంటి ఎంతోమంది త్యాగదనులు దాదాపు 200 సంవత్సరాలు పోరాడారు. ఆఖరిగా మన కోసం మరి నిలబడింది ఎవరంటే గాంధీ మహాత్ముడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గాంధీ మహాత్ముడు మరి ఎంతోమంది విప్లవ యోధులు యుద్ధం చేసి భారతదేశ సంపద తీసుకురావాలనుకున్నారు, కానీ ఏ యుద్ధం ఏ యుద్ధం లేకుండా మోషే ఎలాగైతే కట్టుబట్టుకున్నాడు, ఈయన కూడా ఎలా కట్టుబట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే ఎలాగైతే కట్టుబట్టుకుని వెళ్ళాడో ఫరో దగ్గరికి, అలాగే ఈయన కూడా ఒక కర్ర పట్టుకుని బ్రిటిష్ వాళ్ళ ముందు ఏ ఆయుధం లేదు. మోషే దగ్గర కూడా ఏ ఆయుధం ఉందా? లేదు. కేవలం దేవుని సహాయమే. వెళ్ళి ధైర్యంగా నిలబడి మరి ప్రాణాన్ని కొట్టి ఆయన ఎంతో చక్కగా చదువుకున్న బారిస్టర్ చదువుకున్నారు. ఆయన సౌత్ ఆఫ్రికాలో మంచి ఎడ్యుకేటెడ్ అని ఆయన చేయాలంటే ఎంతో గొప్ప పోస్ట్లో ఉండాలి, కానీ ఒక చిన్న పంచ మరి ఇక ఒక కర్ర పట్టుకుని ఆయన భారతదేశం సంచరిస్తూ మరి ముఖ్యంగా బైబిల్లో ఉన్న వాక్యాలు ఆయన ధ్యానించాడు. నేను వాళ్ళని పొరుగుని ప్రేమించండి, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించండి, సత్యమే మాట్లాడండి, చెడు వినవద్దు, చెడు చూడదు, చెడు మాట్లాడద్దు. అలాగే ఒక చెంప మీద కొట్టేవారు రెండో చెంప చూపి, ఇవన్నీ గాంధీ సూత్రాలు కాదు. అది బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన సూత్రాలు. శాంతి మార్గాన్ని బోధించినవారంటే యేసుక్రీస్తు వారు మాత్రం. హల్లెలూయా. సమాధానాన్ని బోధించిన వారు యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ కూడా ఆయుధం పట్టుకోలేదు. ఆయుధం పట్టుకోకుండానే సాతాను ఓడించాడు ఆయన. హల్లెలూయా. అలాగే ఈయన కూడా ఆయుధం పట్టుకోకుండా యేసుక్రీస్తు మార్గంలో వెళ్ళి మరియు సత్యాగ్రహాన్ని పాటించి మరి ఆయన నిరాహార దీక్షతో మరి ఎన్నో పోరాటాలు చేసి మరి ఆఖరికి ఆయన ఈ భారతదేశానికి అనేక మంది త్యాగదనులు ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మరి అమల్లోకి రావాలి. అలాగే ఇంకా చాలామంది మరి త్యాగదనుల ఫలితంగా గాంధీ మహాత్ముల ద్వారా మరి ఇంకా అనేక మంది విప్లవ యోధుల ద్వారా ఈరోజు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. గట్టిగా చెప్పలు కొడదాం. అనేది ఈ స్వతంత్రం అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎల్లప్పుడూ కూడా అంతకు మించి మనకు వచ్చిన నిజమైన స్వతంత్రం ఏంటంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసిన శిలువ బలియాగం ద్వారా మన పాపములనే బానిసత్వం నుంచి, సాతాను బానిసత్వం నుంచి మనకు విడుదల జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్వతంత్రం అనుగ్రహించిన ఆ దేవునికే మహిమ కలుగును గాక. సంకల్పమే ఆనంద క్షేత్రమై, నీ కృపా సత్యమే సంక్షేమ సూత్రమై, నీ దయా సంకల్పమే ఆనంద క్షేత్రమై, నీ కృపా సత్యమే సంక్షేమ సూత్రమై. వర్ధిల్లాలి నా దేశం జగద్రక్షకా యేసయ్యా. నా దేశం సౌభాగ్యముతో విరజిల్లగా నన్ను చూడని, నేను పుట్టిన నా దేశం నీవు ప్రేమించిన ఈ దేశం. నా దేశం సౌభాగ్యముతో విరజిల్లగా నన్ను చూడని, నేను పుట్టిన నా దేశం నీవు ప్రేమించిన ఈ దేశం. వర్ధిల్లాలి